హాయ్ అండి, హలో అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరూ బాగున్నారు అనుకున్నాను. నేను కూడా బాగున్నాను. మన ఛానల్లో చాలా రోజుల తర్వాత మళ్ళీ ఇంకో వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను. మీరు వెనకాల చూస్తున్నారు కదా, ఇదంతా కూడా ఎడారి. ఇది పక్కనే సముద్రం కూడా ఉంది. ఒకసారి నేను ఇక్కడికి ఆల్రెడీ వచ్చాను. దీని వీడియో కూడా మీకు ఒకసారి నా ఛానల్ అయితే పెట్టాను. అయితే ఇప్పుడు మెయిన్ విషయం ఏంటంటే, ఇంత ఎడారి కనిపిస్తుంది కదా నా వెనకాల, ఇదంతా ఎడారి. ఉప్పు అన్నమాట ఇదంతాను. సౌడు నేలలోను ఇప్పుడు ఇక్కడ కూరగాయలు పండిస్తున్నారు. అది ఎలా పండిస్తున్నారు ఏంటనేది మీకు చూపిస్తాను. ఒకసారి చూద్దారండి. కనుచూపు మేర మొత్తం ఇదంతా కూడా ఉప్పు ఏరియానే. మొత్తం ఇదంతా సౌడు నేలనే. ఇంకా సౌడు నేలలో అయితే ఇలాంటి మొక్కలు మొలుస్తాయండి. అయితే ఇప్పుడు మీకు ఇక్కడ కూరగాయలు పండిస్తున్నారు. అవి ఎలా ఉంటాయి ఏంటో చూపిస్తాను రండి. లోపల అన్నమాట ఇది గెస్ట్ హౌస్ లోపల అయితే పండిస్తున్నారు. ఇది లోపల మొత్తం గెస్ట్ హౌస్ అండి. పక్కన అన్నమాట ఇలా అయితే చూస్తున్నారా, ఇవన్నీ కూడా వీళ్ళు పండిస్తున్నారు. దీన్ని బక్డోనల్డ్స్ అంటారు. సేమ్ మన కొత్తిమీరలా ఉంటుంది అనమాట అండి. యువతల పక్కన చూసుకుంటే వంకాయ మొక్కలు వేసారు. చూడండి ఎంత పెద్ద వంకాయలు, చాలా పెద్ద పెద్ద వంకాయలు. ఇవి ఒకటి అర కేజీ అయినా వస్తుంది. ఈ చిన్న ఖర్జూరం మొక్కలు అన్నమాట అండి. ఇవి కొంచెం ఒక 4-5 సంవత్సరాలకి కాపు కాస్తుంది. అలాగే కొంచెం ఎదరికెళ్తే ఇక వంకాయ మొక్కలండి ఇవన్నీ. చూడండి వంకాయ ఎంత పెద్దగా ఉన్న వంకాయ, దగ్గరగా 400 గ్రాముల దాకా వస్తుందండి ఇది ఒక వంకాయ. ఇలా చూసుకుంటే ఇక్కడ గుమ్మడిపోదండి. ఇక్కడ ఇతనే చేస్తారు ఇవన్నీ. ఏ మిర్చి హిందీగా తమిళనాడుకా చూడండి. ये क्या मतलब मिर्ची ज़्यादा है ना स्वीट है? बहुत गर्म है. కొన్ని మిర్చీలు ఏంటంటే స్వీట్గా ఉంటాయి, కొన్ని ఏమో కారంగా ఉంటాయి అన్నమాట. ఆ రోడ్డు కోసుకుని అన్నా ఎలా ఉండాలి. కొంచెం సన్నగా అన్నట్టు ఉంది. చూడండి ఎడారి దేశంలో కూడా అసలు ఎలా పండిస్తున్నారు. మద్రాసి తమిళనాడుగా వంకాయలు. ఆమాము అదే చూడండి, తమిళనాడు వంకాయలు. అదే సైజు అంటండి. ఇంకా తమిళనాడు వంకాయలు ఇంక ఇంతే, ఇదే సైజు. చూడండి గుమ్మడికాయ అసలు ఎంత ఉందని. గుమ్మడికాయ బాబోయ్, పెద్ద గుమ్మడికాయ ఇది. కింద పోకుండా ఇది సంచి కట్టారు. పెద్ద గుమ్మడికాయ. ఏ క్యాబ్ ఏదో ఆకులండి అమ్మో. దీన్ని సలాటా కింద వేసుకుని తింటారు. వంకాయలు, పెద్ద వంకాయలు. ఈ క్యారెట్ చూడండి, ఇదంతా కూడా క్యారెట్. ఇక్కడ దాకా క్యారెట్ వేసారు. ఒక పక్క వంకాయలు, ఓ పక్క క్యారెట్, ఓ పక్కనేమో అదే కోస. అవతల పక్కన ఉండేదేమో ఇది ఉల్లిపాయలండి. ఇక్కడ గల్ఫ్ దేశాల్లో పనిచేసే వాళ్ళకి తెలుస్తుందిలేండి కోస అంటే ఏంటనేది. ఇవేమో ఆనియన్స్ అండి, ఉల్లిపాయ ముక్కలు. ఇవి చాలా బాగా చేస్తున్నారండి వీళ్ళు. ప్రతిరోజు కూడా నీళ్ళు పెడతారులాగా ముందేస్తారు దీనికి. ఏమో టమాటా మొక్కలండి. ఇవి చూస్తున్నారు కదా, చివరి దాకా టమాటా మొక్కలు ఉన్నాయి. ఇది ఏమనుకుంటున్నారు? బ్రోక్లీ అండి. మీకు తెలుసు కదా బ్రోక్లీ చాలా ఆరోగ్యకరమైనది ఇది. ఆ తర్వాత ఇవి ఏంటంటే స్వీట్ పచ్చిమిరకాయలు అండి. చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో స్వీట్ పచ్చిమిరకాయలు. ఇదేమో కారంగా ఉంది, ఇదేం స్వీట్గా ఉంటుంది అనమాట అండి. అంటే ఇప్పుడు నేను సాసం చేయలేను అనుకోండి, కారం ఆల్రెడీ మండుతుంది. ఈ స్వీట్ ఉంటాయండి.
తర్వాత టమాటా మొక్కలు చూడండి. ఇవన్నీ మార్కెట్కి వెళ్ళి అమ్మరండి. వీళ్ళు కోసుకుంటారు, శుభ్రంగా ఇంటికి కట్టుకెళ్తారు, వండుకుంటారు, లేదంటే వాళ్ళ చుట్టాలు పంపిస్తారు. ఏం బెండకాయ మొక్కలండి చూడండి. చిన్న చిన్న బెండకాయ మొక్కలే ఆల్రెడీ పిందులు వేసేస్తున్నాయి. హైబ్రిడ్ అనమాట, చిన్న చిన్నవి ఉంటాయండి బెండకాయలు. అవతల పక్కన మళ్ళీ వంగ మొక్కలు వేసారు. చాలా బాగుందండి. చిన్న ప్లేస్లో బాగా పండిస్తున్నారు. అవతల పక్కన టమాటా మొక్కలు అయితే అవతల పక్కన చూడండి. ఇది నిమ్మకాయ చెట్టు హైబ్రిడ్ చూడండి. ఇవి కొనంత ఉన్నాయి, అప్పుడే కాయలు కాయేస్తున్నాయి, అప్పుడే పిందులు వేసేస్తున్నాయి. కానీ చిన్న మొక్క ఇది చూడండి. సొరకాయ పప్పు సొరకాయ వండుకుంటే బాగుంటుంది. వెళ్ళినప్పుడు అట్టుకెళ్ళిపోతాను. బాయ్ క్యా చూడండి. ఇవి అంటారండి రేక్కాయలు అంటారు కదా, పెద్ద రేక్కాయలు. నిమ్మకాయ చెట్టు కానీ మంచి మొక్కలు తెచ్చారండి. ఇలా నిమ్మకాయ చెట్టు చిన్న చిన్న అయినా సరే అప్పుడే పోతాయి వేస్తున్నాయి. బాదం చెట్టు ఇది. ఏ క్యా ఉస్కో మరిగా ఈ మొక్క చచ్చిపోయిందండి. ఇది ఆ మొక్క ఒకటి చచ్చిపోయింది. అంటే మొన్న గట్టిగా వర్షాలు పడ్డాయి, దానివలన అంటున్నారు మరి చచ్చిపోయిందని. చూడండి ఇదిగో కాయ ఎంత బాగుందో. ఇది ఇంకా అవ్వలేదు, యావరేజ్గా ఉంది అంతే, చప్పగా ఉంది. ఈ మీకు గుర్తుందా, తినేమంటారు బైస్కి క్యా బోల్తే, అరబీలో సమాం అంటారండి. ఇదండి గెస్ట్ హౌస్లో అయితే ఇలా మొక్కలు పెంచుతున్నారు. ఇవన్నీ కూడా కూరగాయ మొక్కలు, టమాటా మొక్కలు. ఎక్కడో సిటీ నుంచి వాటర్ పట్టుకొచ్చే ట్యాంకర్ల ద్వారా ఇక్కడైతే ఇలా అయితే పండిస్తున్నారు. చాలా గ్రేట్ అండి. అయితే దీని మెయింటెనెన్స్ కూడా చాలా ఎక్కువగానే ఉంటుంది. దీన్ని ప్రత్యేకించి ఒక మనిషిని పెట్టడం, వాళ్ళు డైలీ దీన్ని చూసుకోవడం, కోసిన కూరగాయలన్నీ మళ్ళీ దీన్ని మార్కెట్కి తీసుకెళ్ళి అమ్మే విధానం ఏం కాదు. వాళ్ళు మళ్ళీ వాళ్ళ ఇంటికి పట్టుకెళ్ళి వాళ్ళే వండుకుంటారు. ఇంకెక్కువగా ఉంటే కనుక వాళ్ళ చుట్టాలు కూడా పంపిస్తారన్నమాట. అంటే ఇది మా తోటలో పండి అని, లేదంటే మేము పండించామని వాళ్ళ చుట్టాలకి అయితే ఇస్తారన్నమాట అండి. సో అది విషయం. కానీ మన ఇంటి దగ్గర అయితే ఇది పెద్ద విషయం ఏమి కాదేమో, కానీ ఇలాంటి ఒక ఎడారి దగ్గర ఇలా పండిస్తున్నారంటే ఎక్కడ ఇది పెద్ద విషయమే ఇది. అందుకని ఈ విషయం చెప్దామని మీకు వీడియో తీశాను. ఉంటానండి. జై హింద్.